నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సభలో అయితే నల్లంచు పచ్చ చీర మీద పడ్డారు, అంటే షర్మిల గారి మీద పడ్డారనమాట. కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటంటే పచ్చ చీర కట్టుకొని పచ్చ పార్టీని కలవడానికి వెళ్ళింది అని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అండ్ ఇంకొకటి ఏంటంటే, వివేకానంద గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారు చిన్న పిల్లోడని, తనకి ఏం తెలియదని, హత్య చేసింది వాళ్ళే అని చెప్పేసి అయితే తను మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం పొద్దున్నుంచి వెళ్ళి హాట్ టాపిక్ అవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లైన షర్మిల గారి మీద కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. ఏంటంటే పచ్చ చీర కట్టుకొని పచ్చ పార్టీ నాయకుల్ని కలవడానికి వెళ్ళారు అండ్ చాలా ఇంకా కొన్ని మాటలు కూడా మాట్లాడేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు, మా అందరికన్నా చిన్నవాడు, కానీ వాడిని ఇలా చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అన్నాడు. ఇంకొకటి అన్నారంటే, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే, నేను నమ్మినాను కాబట్టి అందుకే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చానని కూడా తను చెప్పడం జరిగింది. సో అసలు ఈ వ్యాఖ్యలన్నింటినీ మనం ఎలా చూడాలంటారు? మంచి ప్రశ్న అమ్మా సిరి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాటలు మాట్లాడంటే ఆయన దివాళా కోరుతానాన్ని తెలియజేస్తుంది. ఇది ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అనే విషయం మర్చిపోయాడు. ఎట్లా అంటే, అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి అడివి. నీ సొంత చెల్లెల విషయంలోనే నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు, ఒక నీచపు స్థాయి మాటలు మాట్లాడావంటే, ఇక రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల్ని ఈయన ఎలా ట్రీట్ చేస్తాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. నీ సొంత కుటుంబంలో నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీకి ఊపిరి పోసి నిన్ను ముఖ్యమంత్రి చేయమని నేను వదిలిన బాణాన్ని, జగనన్న వదిలిన బాణాన్నని 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన కుటుంబాలని, పిల్లల్ని వదిలిపెట్టి నిన్ను పార్టీ ఒక ముఖ్యమంత్రి చేస్తే ఆమెకి ఏ సహాయం చేయకపోగా, నువ్వు ఏ విధమైనటువంటి మద్దతు ఇవ్వకపోగా ఇవాళ ఆమెని బజారులో ఈ మాటలు మాట్లాడాడంటే, ఏ అన్న ఏ చెల్లెల్ని ఇలాంటి స్థాయిలో మాటలు మాట్లాడకూడదు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఎంతవరకు అర్హుడో రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. అందులో సొంత గడ్డ మీద పులివెందుల వెళ్ళి ఆ మాటలు మాట్లాడాడు. 175 స్థానాల్లో గెలుస్తానని బింకాలు పలికిన వ్యక్తి ఇవాళ సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు పులివెందుల సొంత గడ్డ మీద. నన్ను, నా తండ్రిని చూశానా, నన్ను గెలిపించమనే స్థాయికి వచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి గురించి కానీ, నియోజకవర్గానికి చేసిన డెవలప్మెంట్ కానీ ఏది చెప్పలేకపోతున్నాడు. ఆయన చెప్పేది కేవలం ఒక ముఖ్యమంత్రిగా ఉండి సొంత చెల్లెల్ని ఆ విధమైనటువంటి బజారు పాలు చేసే మాటలు మాట్లాడటం, పసుపు చీర కట్టుకెళ్ళిందని, శత్రువులు ఇళ్ళకి వెళ్ళిందని, వాళ్ళ కుట్రలో భాగస్వామి అయిందని, వాళ్ళు రాసిచ్చింది చదువుతుందని స్క్రిప్టు. నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నావు, అది చదవటం కూడా నీకు రావటం లేదు. ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన కూడా ఏం రాశాడు స్క్రిప్టు? నువ్వు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విషయాలు చెప్పాలి. కానీ ఎప్పుడో జరిగిన 5 ఏళ్ల క్రితం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి హత్యతో ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మళ్ళీ ఇప్పుడు ఆ హత్య గురించే మళ్ళీ మాట్లాడుతున్నావు. తర్వాత అది కేసు జరుగుతుంది, ఆల్రెడీ సిబిఐ కేసు. ఈ అవినాష్ రెడ్డి తండ్రి ఎక్కడున్నారమ్మా? భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఇదే కేసు కదా, వివేకానంద రెడ్డి గారు హత్య కేసు కదా. అందులో ఆయన 7వ ముద్దాయి. అదే నేరారోపణ మీద ఈయన అవినాష్ రెడ్డి మీద కూడా ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నాడు, ఈయనేమో లోక్సభ కంటెస్ట్ చేస్తున్నాడు. కానీ ఇద్దరి మీద ఉన్న నేరారోపణలు ఒకటే సెక్షన్లో. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అది ఆయన ముద్దాయా కాదా అనేది నిర్ణయించాల్సింది న్యాయస్థానాల్లో. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ వ్యక్తిని, చిన్నపిల్లాడు, ఇతనికి ఏమీ సంబంధం లేదు, ఈ హత్యలో ఆయనకి పాత్ర లేదని నేను సీట్ ఇచ్చానని నువ్వు చెబుతున్నావు. నువ్వు నమ్మేవు బాగానే ఉంది, కానీ నీ మనసులో పెట్టుకో, ఒకవేళ న్యాయస్థానం కూడా అదే నమ్మింది అనుకోండి, అతను నిర్దోషిగా బయటకు వస్తాడు. కానీ నీ సొంత మేనమామ ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం ఈయన హత్యా ప్రదేశంలో ఉన్నాడు. అవి గంగిరెడ్డిను ఆయన ఏదో చేసుకుంటుంటే చూస్తా నుంచున్నాడు. ఈయన పాత్ర లేదు, ఈయన అవన్నీ రక్తం తుడిపించడం అవన్నీ చేయటం ఈయన కూడా చూశాడు. కానీ అవి ఏంటో అనుకున్నాడు, రక్తం అని ఆయనకి తెలియలేదు. కానీ జనాలకి తెలియజేసే కార్యక్రమం పట్టుకున్నాడు ఫోన్లో. మా చిన్నాన్న వివేకానంద రెడ్డిని చంపారని మాత్రం చెబుతున్నాడంట ఫోన్లో. అంతవరకు చేశాడు, కానీ మిగిలిన దాంట్లో పాత్ర లేదన్నప్పుడు పక్కనే ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు.
అవినాష్ రెడ్డి గారు నేను ఉన్నానని కానీ లేనని కానీ నాకు తెలుసు అని కానీ తెలియదని కానీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఏది చెప్పినా ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆయన గ్రహించుకుని ఆయన గమ్ము నిండిపోయాడు. ఇన్నాళ్ళ తర్వాత నువ్వు చెబుతున్నావు, ఇంతకుముందు ఎప్పుడు కూడా నువ్వు ఈ కేసులో వీళ్ళు సంబంధం లేదని నువ్వు చెప్పలేదు. ఆయన వేసిన సిట్ కూడా ఈ వీళ్ళ పేర్లు ప్రస్తావించింది, వీళ్ళని ఇంట్రాగేట్ చేసింది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో. అది ఇప్పుడు సిబిఐ కూడా అదే నిర్ధారణకు వచ్చింది. ఒకవేళ కనుక నీకు అది తెలుసు, అతను మా పాత్రధారు లేరు అంటున్నావు కదా, కడప జిల్లాలో ప్రతి వాళ్ళకి తెలుసు, పులివెందులలో ప్రతి వాళ్ళకి తెలుసు అంటున్నావు కదా, పులివెందులలో నువ్వు లీడ్ పర్సన్వి, నువ్వు చీఫ్ మినిస్టర్వి, నువ్వు వెళ్ళి సిబిఐకి ఎందుకు చెప్పట్లేదు? ఈ సంగతి అయినా సిబిఐకి చెప్పావా ఇతనికి నిర్దోషి అని? నీకు నిర్దోషి అని నువ్వు నమ్ముతున్నావు, నీకు తెలుసు అని చెబుతున్నావు. ఆ విషయం ఎవరికి చెప్పాలి? ఆయన బహిరంగ సభల్లో కాదుగా చెప్పాల్సింది, సిబిఐకి చెప్పాలి. సిబిఐ ఆయన్ని 8వ ముద్దాయిగా బుక్ చేసింది. అప్పుడు కనుక ఒక చీఫ్ మినిస్టర్గా వెళ్ళి ఆయన చెప్తే ఆ కుటుంబానికి చెందిన పెద్ద, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో మగపిల్లాడు పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి అక్కడ వాంగ్మూలం ఇవ్వాలి. కానీ అక్కడ వాంగ్మూలం ఇవ్వకుండా మరి ఇక్కడ చెప్పడంలో అర్థమే ఉంది. తర్వాత షర్మిల గారి గురించి చెప్పాడు. షర్మిల గారు కూడా ఆమె ఏం చెప్పింది, నేను కడప నియోజకవర్గం గురించి పోటీ చేయమని నన్ను మా చిన్నాన్న ఒత్తిడి చేశాడు, ఒత్తిడి కాదు ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే మా కుటుంబం మాత్రమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన చిరకాల వాంఛ. ఎందుకంటే మాది 3 తరాలుగా మా కుటుంబం కడప జిల్లాకి అంకిత భావంతో పనిచేసింది. కాబట్టి ఇక్కడ ప్రముఖ రాజకీయంగా మా చేతుల్లో ఉండాలని ఆయన భావించాడు. నేను పోటీ చేయటం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, ఆయన అవినాష్ రెడ్డిని కోరుకున్నాడు. ఒకసారి గెలిచాడు, ఈసారి కూడా మళ్ళీ ఆయనకి ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి అదే మోటివ్గా ఈ హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారు ఉంటే అవినాష్ రెడ్డికి సీట్ రానివ్వడని. అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో గట్టిగా చెప్తాడు, నువ్వు షర్మిలకు ఓటు ఇవ్వమని. ఇంటి పెద్దగా ఆయన్ని కాదనలేడు కదా. అందువల్ల ఈ హత్య జరిగిందని ఆమె కూడా సిబిఐ ముందు చెప్పింది. మరి ఇప్పుడు నువ్వు సిబిఐ ముందు చెప్పకుండా షర్మిలకి ధైర్యం ఉంది, షర్మిల ధైర్యంగా వెళ్ళి సిబిఐ ముందు చెప్పింది. నువ్వు పులివు కదా, పులివెందుల్లో పుట్టావు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడివి, నువ్వు ఎవరికి జంకాలి, అందులో చీఫ్ మినిస్టర్వి, 151 స్థానాల్లో నిరాటంకంగా గెలిచావు, నువ్వు ఎందుకు జంకుతున్నావు సిబిఐకి ముందు వెళ్ళి చెప్పడానికి? ప్రైవేట్గా ఇచ్చే సర్టిఫికెట్లకు వాల్యూ ఏముంది? ఆ రికార్డు నువ్వు చెప్పదలుచుకుంది ఏదో సిబిఐ రికార్డులో కనుక ఎక్కింది అనుకోండి, అప్పుడు తర్వాత ఇంకోటి అంతకుముందు ఈయన చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిపి హత్య చేశారని చెప్పాడు. ఆ విషయం కూడా సిబిఐ ముందు చెప్పలేదు, ఆయన నమ్మబట్టే కదా చెప్పాడు. తర్వాత సిబిఐ ముందు చెప్పి ఇప్పుడు కన్నా రికార్డ్ చేయించాలి కదా. నువ్వు 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి ఇంత చిన్న పని చేయలేకపోయావా? అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు సార్. ఏం చెప్తున్నారంటే వివేకానంద రెడ్డి గారికి 2వ పెళ్ళి అయింది, అది నిజమా కాదా అని కూడా దానివల్లనే హత్య జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటమ్మా, అది కూడా కరెక్ట్. ఇప్పుడు అది కూడా ప్రస్తావిద్దాం. ఇవాళ ఈ రాష్ట్ర ఎన్నికల సమరంలో వివేకానంద రెడ్డి గారికి 2వ పెళ్ళి అయింది, లేకపోతే 2వ భార్య ఉండటం పెద్ద విషయమా, లేకపోతే వివేకానంద రెడ్డి గారికి కొడుకుంటాం విషయమా? ఇక్కడ ఇవి ఎన్నికల్లో అంశాలు కాదు కదా. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత విషయాలకి ఇవాళ ఎన్నికల్లో ఏమి ప్లేస్ ఉంది ఇక్కడ? వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలో ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తర్వాత వీళ్ళే ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టు నుంచి, ఈయన గురించి హత్య గురించి మాట్లాడకూడదు ప్రత్యర్థులు ఎవరని. సునీత కానీ, షర్మిల కానీ, తర్వాత ఇంకా కొంతమంది మీద కూడా తీసుకొచ్చాడు, ఒక 5గురి మీద తీసుకొచ్చారు. అట్లాంటప్పుడు మళ్ళీ నువ్వెందుకు ఎత్తుతున్నావు? నువ్వే కదా తీసుకొచ్చింది ఆర్డరు. మరి బీటెక్ రవి ఇంకా కొంతమంది టీడీపీ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ మీద తీసుకొచ్చారు గ్యాగ్ ఆర్డర్. అంటే ఏంటంటే హత్య గురించి ఎన్నికలు అయ్యే వరకు ప్రస్తావించకూడదని. మరి నువ్వెందుకు ఎత్తుకున్నావు? నువ్వు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడివి, రాష్ట్ర ముఖ్యమంత్రివి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి వారసుడివి. నువ్వు ఇలాంటి చిన్న అంశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. తర్వాత వాళ్ళ పిన్ని గారు వాళ్ళ చిన్నమ్మని లెటర్ రాశారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి న్యాయం ధర్మం వైపు లేకుండా అంతకుల వైపు ఉంటున్నావు. సొంత తర్వాత మా చిన్నాన్నని చంపిన వాళ్ళని నువ్వు రక్షిస్తున్నావు. మన కుటుంబీకులే మీ చిన్నాన్నని చంపారు, బయట ఆడి చంపితే మేము బాధపడము. నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, వాళ్ళని పోటీలో నిలబెట్టావు. న్యాయం ధర్మం కోసం నా షర్మిల పోటీ చేస్తుంటే ఆ అమ్మాయికి పోటీగా పెట్టావు. నానా దుర్భాషలు ఆడుతున్నారు మీ పార్టీ వాళ్ళు, మీ సోషల్ మీడియా, మీ సొంత మీడియా సాక్షి, ఇవన్నీ కూడా దుర్భాషలు ఆడుతున్నారు. ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నావు అని ఆ రోజే మళ్ళీ ఈయన ఎత్తాడు.
ఆయన రెండు భార్య ఉంటే నీకేం కష్టం వచ్చింది, నీకేమన్నా ఇబ్బందా? అంటే దానికోసం వాళ్ళకి అబ్బాయి ఉన్నాడని చెప్పేసి దాన్ని సహించలేకనే సునీత గారు హత్య చేయించారు అని చెప్పి అది అంతకుముందు రాశారు. సునీతను రాజశేఖర రెడ్డి గారు, సునీత హస్బెండ్, వాళ్ళు ఛాలెంజ్ చేశారు. నువ్వు కనుక ఇది నమ్ముతుంటే నువ్వు వచ్చి సిబిఐ ముందు కానీ, సుప్రీంకోర్టు ముందు కానీ, హైకోర్టు ముందు కానీ ఎక్కడ చెబుతావో చెప్పు, మేము ఆ కేసుని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండం, మేము ఆ విచారణ ఎదుర్కొంటాం, ఒకవేళ కనుక మేమే హత్య చేస్తే మేము ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉండాం అంతే. అలాగే మీరు మా మీద చేసిన ఆరోపణల గురించి చర్చించాలంటే నీ సాక్షి టీవీల్లో నేను చర్చకి సిద్ధం, లైవ్లో రండి, ఎవరు వస్తారు, భారతి వస్తుందా, ఆమె చైర్పర్సన్గా నువ్వు వస్తావా, ఎవరు వచ్చినా నేను సిద్ధంగా ఉండాలి మీ ఇద్దరిలో అని ఆమె ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు ఛాలెంజ్ తీసుకోవట్లేదు? మళ్ళీ వచ్చి ఇట్లాంటి బయట మాట్లాడటంలో విలువే ఉంది. మాట్లాడితే నీ ఛానల్లోనే మీరు ఆరోపణలు చేశారు కాబట్టి సునీత సిద్ధంగా ఉంది, సునీత గారితో మాట్లాడండి. లేదంటే సిబిఐ దగ్గరికి వెళ్ళి నువ్వు చీఫ్ మినిస్టర్గా నువ్వు అడిగితే టైం ఇస్తారు, వెళ్ళి చెప్పొచ్చు. మీరు వెళ్ళినా ఇస్తారు, నేను వెళ్ళినా కూడా ఇస్తారు. మాకు ఫలానా హత్యకి సంబంధించిన సమాచారం మా దగ్గర ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు టైం ఇస్తారు, రికార్డ్ చేస్తారు. ఒకవేళ కనుక తప్పు ఒప్పు చేసినా మనమే బాధ్యులం దానికి. ఒకవేళ కనుక న్యాయస్థానంలో కనుక అది తప్పు, అతను తప్పు చేశాడంటే మనం శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే